నీకు కూడా సిగ్గుందా? ఒక ఆడమ్మవై ఇంత ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి? ఒక ఆడబిడ్డకైతే నువ్వు ఫస్ట్ ముందుండాలి. నీది కొత్త పార్టీ. ఎక్కడ తప్పు జరిగినా నీ ఫస్ట్ ఉంటే కేసీఆర్ ఉండని చెప్పేసి కూడా మాట్లాడింది. మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఉండదు. ఎందుకుంటది? ఇక్కడ కేసీఆర్ వాళ్ళం ఉన్నాం కదా అందరం. కేసీఆర్ వాళ్ళు ఉంటే ఆమె ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నామంటే రాదు ఆమెకు. ఆడ ముఖమేడు ఉన్నది ఆమెకు. బీఆర్ఎస్ లో వచ్చి పనిచేసేంత దమ్మున్నది ఆమెకు. అమ్మాయి ఇష్టం లేకుండా పోలేదు, అమ్మాయి ఇష్టంతోనే పోయింది. పోతే వదిలిపెట్టేస్తారా? ఇంకొక తెరపైకి వచ్చింది, అమ్మాయి మైండ్ కాదు మేజర్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారమ్మా? ఆమె మేజర్ అంటారు, ఆమె పిల్లల తల్లి అంటారు, ఆమె పెళ్ళయింది అంటారు, ఆమె 4 పెళ్లిళ్ళు కూడా అయినాయని అంటారు. ఎవరిది? బీజేపీ వాళ్ళు. ధర్మాన్ని నమ్మిన వాళ్ళు. ధర్మాన్ని నమ్ముతారు, జై శ్రీరామ్ అంటారు, పచ్చి బట్టల మీద ఒట్టు తింటారు. ఒక బడాబాబులు ఏం చేయాలంటే అది చేసుకుంటారు తమ్మి. ఇదే గరీబోళ్ళు అయిన ఉంటే ఎట్లుంటుండే? ఇదే గరీబోళ్ళ కొడుకు అయిన ఉంటే, ఇది కేసు పెట్టిన ఉంటే ఆయన ఏం చేస్తుండే అంటే, ఇక్కడ ఏందంటే అన్యాయము, రాజ్యాంగంలో న్యాయము, ధర్మం లేకుండా తెలంగాణలో ఈ పొట్టోడు వచ్చినాక బొంద పెట్టేసిండ్రు. ఆడ పొట్టోడు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. మొన్ననే చెప్పిన, రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం బుక్ పట్టుకుంటాడు, ఇక్కడ పొట్టోడేమో రాజ్యాంగాన్ని బొంద పెట్టిండు. ఆ పొట్టోనికి జై శ్రీరామ్ అనేటోళ్ళు ధర్మాన్ని అంటారు కదా. ధర్మాన్ని నేను చెప్పిన కదా, బీజేపీలో ఏమైనా లంగ పనులు చేసుకోవచ్చు. వాషింగ్ పౌడర్ నిర్మ కావచ్చు, ఒక ప్యాకెట్ నిర్మ ప్యాకెట్ తీసుకోవాలి, వాషింగ్ పౌడర్ నిర్మ అయ్యి కాండవ కప్పుకున్నావు అంటే కథమై పవిత్రమైపోతావు నువ్వు అంటారు కదా. శివునితో కూడా మాట్లాడతావు, విష్ణుతో కూడా మాట్లాడతావు, అందరితో నువ్వే మాట్లాడతావు. బీజేపీలో దేవులతో మాట్లాడతారు. ఇక ఆడవాళ్ళు అయితే అందరు దేవతలు, రుద్రమహారాణులు, ఝాన్సీ బాయిలు. వేరే వాళ్ళకి ఏమైనా వేరే పార్టీలు అయిన ఉంటే ఉరికొస్తుండే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ముందుకు వస్తున్నారని అంటున్నారు. ఎవరైతే అంటున్నారో వాళ్ళని చెప్పుతాను కొడతామని అంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, అమ్మాయికి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. అమ్మాయి ఇష్టం లేదు పోయిందా, ఆమె ట్రాప్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అమ్మాయి ఇష్టం లేకుండా పోలేదు, అమ్మాయి ఇష్టంతోనే పోయింది. పోతే వదిలిపెట్టేస్తారా? 2 ఏళ్ళు వాడుకొని నీ పిల్లలను, నీ బిడ్డను, నీ కొడుకును, నీ కోడలను, ఇట్లనే మీ వాళ్ళను 2 ఏళ్ళు వాడుకొని వదిలిపెడతారా? నా తమ్మి ఆ పిల్లని ఎవరు? మా కులపోలే కదా అన్నట్టు తల్లిదండ్రులు పంపించవచ్చు. ఒక బడాబాబు కొడుకు, మేము కూడా మంచి సంబంధము అని పిల్లను పంపించవచ్చు. పంపించినంత మాత్రాన్ని ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేసుకుంటామని చెప్పుండ్రి. ఆయన 17 ఏళ్ళ పిల్లకు పంపించడము, ఆ పిల్ల తిరిగింది అంటే ఫ్రెండ్లుగా ఇవాళ కాలేజీలలో అందరు తిరుగుతున్నారు అని అంటున్నారు. తిరిగినంత మాత్రాన మీరు ఇంత క్లోజ్గా ఇండ్లకు పంపించారు. బండి సంజయ్కి తెలియదా ఇది? నీ పిల్లగాడు వాళ్ళ ఇంట్లో పోతున్నాను తెలియదా? నీ కులపోలే కదా వాళ్ళు కూడా. నీ కులపోలో ఆ పిల్లెంబడి తిరుగుతున్నాను అంటే మళ్ళీ ఈ రోజు హనీ ట్రాప్ కేసు ఎట్లా పెడతారు? ఇష్టంతో తిరిగింది కదా పిల్ల, మళ్ళీ మీరు హనీ ట్రాప్ కేసు ఎట్లా పెడతారు? ఆ కేసు పెట్టినందుకు వాళ్ళు బయటికి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ తల్లి ఎంత మానసికంగా అదైతున్నదంట. ఏడ్చుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. సిగ్గుశరం ఏమైనా ఉందా బండి సంజయ్ నీకు? ఇదే నీ బిడ్డకైతే ఊకుంటుంటివా? ఇదే నీ బిడ్డ ఇంట్లో నీ బిడ్డకైతే ఊకుంటావా బండి సంజయ్? ఇదే బీజేపీ వాళ్ళ ఇంట్లో, కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో మీ బిడ్డలకు, మీ కోడళ్ళకు, మీ చుట్టాలకైతే ఊకుంటారా? అంటే తెలంగాణ ఆడబిడ్డను ఎక్కడన్నా ఈరోజు సేనా పీనా అంటున్నామే. తెలంగాణకు తల్లి అయినా అన్నావు అంటే పొలిటికల్లో వాని కొడుకైతేనే కండు వేసుకున్నవాడు అయితేనే నువ్వు వస్తావా? పొలిటీషియన్ అయితే ఏమైనా చేస్తే వస్తా ఉంటుంది. కామన్ వాళ్ళు ఏమైనా చేయండి, ప్రజలు ఏమైనా చేసుకోరు, చేయండి, మానభంగాలు చేయండి, నాకు సంబంధం లేదు అంటుంది. సిగ్గుందా అమ్మా? నీకు కూడా సిగ్గుందా? ఒక ఆడమ్మవై ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి? ఒక ఆడబిడ్డకైతే నువ్వు ఫస్ట్ ముందుండాలి. నీది కొత్త పార్టీ. టీఆర్ఎస్ అని పెట్టినావు, సేనా పీనా అని పెట్టినావు. ఎవరికి సేన నువ్వు? ఈరోజు బీజేపీకి మళ్ళీ కాంగ్రెస్ కు సేన అయినవా? రాజకీయాలలో లేకపోతే రారా తమ్మి? రాజకీయాలలో లేకుంటే రేపొద్దున ఇంకోటి ఏమైనా అవుతుంది రారా మీరు? అంటే రాజకీయ నేతల పిల్లలైతేనే వస్తావా? ఎక్కడ తప్పు జరిగినా నీ ఫస్ట్ ఉంటే కేసీఆర్ ఉండని చెప్పేసి కూడా మాట్లాడింది. మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఉండదు. ఎందుకుంటది? ఇక్కడ కేసీఆర్ వాళ్ళం ఉన్నాం కదా అందరం. కేసీఆర్ వాళ్ళు ఉంటే ఆమె ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నామంటే రాదు ఆమెకు. ఆడ ముఖమేడు ఉన్నది ఆమెకు. బీఆర్ఎస్ లో వచ్చి పనిచేసేంత దమ్మున్నది ఆమెకు. ఎక్కడ ఉంటుంది? తండ్రిని అన్నని కాదన్న ఆమె మా దగ్గరికి ఎట్లా వస్తుంది? మమ్మల్ని తట్టుకోగలుగుతుంది ఆమె? ఎట్లా మాట్లాడుతుందమ్మా ఆమె? ఒక ఆడపిల్ల మానం కోసం మాట్లాడి మేము ముంగడికి వస్తే మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళే అది చేసిరంటారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ముందొచ్చి స్పందించడం తప్ప తెలంగాణ ఆడబిడ్డ కోసం. మా బాబు కేసీఆర్ ఉన్నప్పుడు కేసులో 3 రోజులలో ఎన్కౌంటర్ చేసిండు అంటే మేము ముందుకు రావద్దనమాట. ఇదే మా ప్రభుత్వం ఉంటే ఈ పార్టీకి మన బొక్కలేపిస్తుండే. సిగ్గు శరం లేదు బండి సంజయ్. ఫస్ట్ నీ కొడుకు శుద్ధపూస అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి నిరూపించుకో. నోటీస్ ఇచ్చారు ఇంకా అవ్వలేదు, ఇవాళ అవుతా అని చెప్పి. ఆడు ఉంటే కదా ఆడానికి. ఆడుగాడు వీడు తప్పిస్తాడు, వాడు తప్పిస్తాడు. వాషింగ్ పౌడర్ నిర్మా చేస్తామంటున్నారు. ప్రజలు మాత్రం వదిలిపెట్టే లేదు. బీఆర్ఎస్ నుంచి కానీ మొత్తం తెలంగాణ భారతదేశంలో ఆడవాళ్ళం అందరం వాళ్ళు ఎంబడి ఉంటాం. ఈ బడాబాబులను ఎట్లా బొంద పెట్టాలనో చూపిస్తాం.